ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాము. ఏటి అంశాన్ని మనం చదువుకుందామండి. చదవండి. ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డుగా వచ్చెను. మీ పాపములు ఆయన ముఖములకు మీకు మరుగుపరిచెను. కనుక ఆయన ఆలకింపుకున్నాడు. మీ చేతులు చాలు. ఈరోజు ఈ భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1-2 వచనాల్లో ఈ విధంగా రాస్తుంది. రక్షింపనేరకున్నట్లు యెహోవా హస్తం కృషి కాలేదు, వెనునేరకున్నట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను. మీ పాపములు ఆయన ముఖములు మీకు మరుగుపరిచెను. కనుక ఆయన ఆలకింపుకున్నాడు. మన అంశం ఏంటంటే ఈరోజు పాపము మనలను దేవునికి దూరం చేస్తుంది. యేసయ్య మనము యెహోవా తండ్రి మనం కలిసి జీవించేటప్పుడు దేవుడు మనము కలిసి జీవించడం అపవాదికి ఇష్టం లేదు, సాతానికి ఇష్టం లేదు. ఎందుకంటే వాడు ఎప్పుడో దేవునికి దూరం అయిపోయాడు, ఎప్పుడో దేవునికి సెపరేట్ అయిపోయాడు. ఎందుకు సెపరేట్ అయ్యాడు అంటే గర్విష్ఠయి సెపరేట్ అయిపోయాడు. దేవుని మీద విరోధ భావం పెంచుకుని సెపరేట్ అయిపోయాడు. అందుకని ఆయన ప్రజలైతే ఎవరైతే ఉన్నారో, దేవునికి దగ్గర ఎవరైతే ఉంటున్నారో, దేవుని చేరాలనుకుంటున్న ప్రతి ఒక్కరి మీద వాడికి కోపం ఎక్కువ ఉంది. అపవాది కోపం ఉంది. వాడు ఈ లోకాన్ని సర్వనాశనం చేయాలనుకుంటున్నాడు. వాడు తల్లి బిడ్డలలో విరోధం పెడుతున్నాడు, అన్నదమ్ముల్లో విరోధం పెడుతున్నాడు. అలాగనే క్రైస్తవుల్లో కూడా దేవుని పిల్లల్లో కూడా విరోధాన్ని కలుగు చేస్తున్నాడు. వాక్య విరుద్ధ మనసు కలుగు చేస్తూ ఉన్నాడు. ఎందుకనంటే దేవుడు మనము కలిసి ఉండకూడదని వాడి యొక్క ఉద్దేశం అన్నమాట. కలిసిమెలిసి జీవించడం వాడికి అస్సలు ఇష్టము ఉండదు. అందుకని వాడు మనల్ని విడదీసే ప్రయత్నం చేస్తున్నాడు, దూరం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే ఏ రోజు కూడా మనం దేవునికి దూరం కాకుండా చక్కగా చూసుకోవాలి. ఎలా దగ్గర అవ్వాలంటే ప్రార్థన చేస్తూ దేవుని దగ్గర అవ్వాలి, వాక్యం చదువుతూ దేవుని దగ్గర అవ్వాలి, మందిరానికి వస్తూ దేవుని దగ్గర అవ్వాలి, ప్రభువుని స్తుతిస్తూ మనం దేవునికి దగ్గర అవ్వాలి. అందుకని అలా దగ్గర చేరే మనల్ని వాడు దూరం చేస్తున్నాడు. దూరం అవడానికి కొన్ని కారణాలను ఈరోజు మనం తెలుసుకోవచ్చు. పాపం వల్ల ఒకటి మనం దేవునికి దూరం అవుతున్నాం. పాపమే మనల్ని ప్రత్యేకంగా దేవుని దూరం చేసేది. ఎందుకంటే పాపము దేవునికి ఇష్టము ఉండదు. పాపులు దేవునికి ఇష్టమే, కానీ పాపం దేవునికి ఇష్టం కాదు. ఆ పాపులు మార్పు చెంది దేవుని దగ్గరికి వస్తే ఆయన ఇంకా ఇష్టపడతాడండి. అందుకని ప్రియులారా జ్ఞాపకం చేసుకోండి, పాపం మన దేవుని దూరం చేయడమే కాదు, కానీ అనాది కాలంలో ఆదాము వద్దు అనే పని చేసి తినొద్దు అనే పండు తిని దేవునికి దూరం అయిపోయాడు. ఆ తర్వాత అతని యొక్క మనసు ఏమనిపించిందంటే, నేను దేవునికి దూరం అయిపోయాను, నేను వద్దన్న పని చేశానని అతగాడు భయపడి పైగా తనలో ఉన్న మహిమను కోల్పోయాడు. పండు ఎప్పుడైతే తిన్నాడో తనలో ఉన్న మహిమను కోల్పోయాడు. దేవుని దగ్గరికి రావాల్సిన వాడు, దేవుని స్వరం వినాల్సిన వాడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడంటే చెట్టు చాటం దాక్కున్నాడు. తప్పు చేసేవాడే ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే వాడు దాక్కుంటూ ఉంటాడండి. తప్పు చేసేవాడు ముఖం చెల్లదండి, తప్పు చేసేవాడు ముఖ ప్రతిబింబం మారిపోద్దండి, మాట మారిపోద్దండి, వాళ్ళ యొక్క ఉద్దేశాలు మారిపోతాయండి. మనకు కొంచెం దూరంగా ఉండే ప్రయత్నము చేస్తూ ఉంటారండి తప్పు చేసేవాడు. అందుకని ఆదాము కూడా ఏం చేశాడంటే వద్దు అలా పని చేసాడు కనుక, తప్పు చేశాడు కనుక ఇప్పుడు వెళ్ళిపోయి చెట్టు చాటును దాక్కున్నాడు. ప్రభు రాగానే పరిగెత్తుకుని చక్కగా ఏ కల్మషం లేకుండా హుషారుగా వచ్చి ఆయన ఆ ఒళ్ళో కూర్చుని మాట్లాడేటువంటి వ్యక్తి ఈరోజు దూరం అయిపోయి చెట్టు చాటు దాక్కున్నాడు. దాక్కుమని ఎవరు చెప్పారంటే ఎవరు చెప్పలేదు. తనకి తాను చేసిన తప్పే దేవునికి ఆయన్ని దూరం చేసింది, తాను చేసిన పాపమే దేవునికి ఆయన్ని దూరం చేసింది. హల్లెలూయా. అందుకని మనం కూడా కొంచెం దేవుని దూరం కాకుండా జాగ్రత్తగా ఉండాలని మీకు తెలియజేస్తున్నాం. ఇంకొక మాట ఏంటంటే తప్పు చేయడం వల్ల, పాపం చేయడం వల్ల మనలో భయం అనేది ఏర్పడుతుంది. ఆ భయమే మనం దేవునికి దూరం చేస్తుంది. ఆ భయమే మనం దేవునికి దూరం చేస్తుంది. ఆ భయమే ఎవరిని యోధ ఇస్కరియోతుని ప్రాణం తీయించింది. తప్పు చేస్తే చేశాడు, అప్పగించాడు. నేను పాపిని నాయనని ఒప్పుకుని ఉంటే, పశ్చాత్తాపడి ఉంటుంటే ఆయనలోకి ఏమొచ్చిందో అనమాట, చక్కగా రక్షణ వచ్చిందో, ప్రభు ఆయన రక్షించను,
మరణాపాయ స్థితి నుండి కాపాడు, కానీ ధైర్యపరచు. ఎందుకంటే ఎప్పుడైతే తప్పు ఒప్పుకుంటామో పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చి ధైర్యపరుస్తాడు. వాళ్ళు ఏదో అయిపోయింది కదా, ఇంకే మీద చేయకు, జాగ్రత్తలు ఉందని చెప్తాడు అనమాట. అప్పుడు మనకు కాస్త ఓరట కలుగుతుంది, ధైర్యపరచబడుతుంది కదండి. అందుకని మనం ఏం చేయాలంటే మనము దేవునికి దూరం కాకుండా చూసుకోవాలి. ఫస్ట్ పాయింట్, ఈ లోపల ఉన్నంత కాలం కూడా మనము ఎవరికి దూరమైనా పర్వాలేదు, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మేము దేవునికి దూరం కాకుండా, ఇంకో మాట చెప్తాను, మనము దేవునికి దగ్గర అయ్యే కొద్దీ కొంతమంది మనం దూరం అవుతూ ఉంటాం. అలాగని చెప్పి వాళ్ళు దూరం అయిపోతున్నారని అనుకో, వాళ్ళు మరలా వస్తారు మన దగ్గరికి. ఎందుకంటే మనం దేవుని నమ్మడం వాళ్ళకి ఇష్టం ఉండదు, దేవునికి దగ్గరగా ఉండడం ఇష్టం ఉండదు, మంచిగా జీవించడం ఇష్టం ఉండదు, మంచి పనులు చేయడం ఇష్టం ఉండదు. అందుకని మొదట దూరమైనా కానీ మనలో ఉన్న దేవుని యొక్క శక్తిని తెలుసుకుని మన గొప్పతనాన్ని తెలుసుకుని మరలా వాళ్ళే మన దగ్గరికి వస్తారు. అందుకని మనకి దూరం అవుతున్న వాళ్ళ గురించి ఆలోచించకండి, మనం దేవునికి దగ్గర అవుతున్నామా లేదనే విషయాన్ని మాత్రమే ఆలోచించండి. హల్లెలూయా. ఎందుకంటే మనకు కావాల్సింది ఎవరు? దేవుడు. రేపొద్దున చనిపోయినా బ్రతికినా దేవునితోటే మనం ఉండాలి. చనిపోయిన తర్వాత కూడా మనకు ఒక లోకం ఉంది, ఆ పరలోకంలో దేవుడు ఉన్నాడు, ఆయన దగ్గర మనం ఉండాలి. ఉండాలంటే దేవునికి దగ్గర అయ్యే ప్రయత్నం మాత్రమే మనము చేయగలగాలి. అందుకే మరణం కూడా మనం దేవుని దగ్గర నుంచి విడదీయకూడదు, ఏది కూడా దేవుని దగ్గర నుంచి విడదీయకూడదండి. అలాంటి గొప్ప బంధం ఉండాలి. రూత్ అంటది, మరణము తప్ప మరేదేనో నిన్ను నన్ను ప్రత్యేకించిన నాకు ఎంత కీడైనో కలుగునగా కాంటుంది. కాబట్టి ఇప్పుడు మరణం తప్ప అని ఉంది, కానీ మరణం కూడా దేవుని దగ్గర నుంచి మనల్ని విడదీయకూడదు అనమాట. అలాంటి గొప్ప ఉద్దేశంతో మనం జీవించగలగాలి. ప్రియులారా, ఈ రోజు ఎందుకు మనం దేవునికి దూరం అవుతున్నాము అనే దాన్ని చూస్తే పాపము మనం దేవునికి దూరం చేస్తుంది అని చెప్పుకున్నాం. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే పాపం మనల్ని దూరం దేవునికి దూరం చేస్తుంది అన్నమాట. అంతేకాకుండా పాపం ఇంకేం చేస్తుందో చూద్దాం. పాపం దేవుని ముఖాన్ని మనకు మరుగు చేస్తుంది. ఫస్ట్ పాయింట్, పాపం దేవుని ముఖాన్ని మనకు మరుగు చేస్తుంది. యెషయా గ్రంథం 59:2 చదువుతున్నాం కదా, ఏమన్నది అక్కడ? నీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచాను కనుక ఆయన ఆలకింపకున్నాడు. హల్లెలూయా. మన పాపమే దేవుని ముఖాన్ని చూడకుండా మరుగుపరుస్తుంది. ఎందుకంటే అతడు వద్దు అన్న పండును తిన్నప్పుడు దేవుని చూడడానికి ఇంక ముఖం చెల్లలేదు. అలాగనే పాపం చేసినప్పుడు దేవుని ముఖాన్ని చూడడానికి మనం చెల్లుబాటు కాదు, ఆ ధైర్యం సరిపోదు. మనం ఎందుకు సరిపోదంటే దేవుడు వద్దని పని మనం చేస్తున్నాం, అందుకని దేవుడిని చూడలేము. కానీ దేవుడు చెప్పినట్లుగా నడిచామనుకోండి, మనం చాలా ధైర్యంగా దేవుడి దగ్గర ఉండగలం అన్నమాట, దేవునితో మాట్లాడగలం అన్నమాట, దేవునితో నివాసం చేయగలం అన్నమాట. అందుకని కేవలము పాపం చేసే పని ఏంటంటే దేవునికి దూరం చేయడమే కాదు, కానీ దేవుని ముఖాన్ని మనకు మరుగుపరుస్తుంది అన్నమాట. దేవుని ముఖ దర్శనం చేయకపోతే కష్టం కదండి. మనం దావీదు గారు ఏమంటాడు? ప్రతి ఉదయమన నేను నీ ముఖ దర్శనం చేస్తానయ్యా అంటున్నాడేగా, నీ మందిరములో నేను ప్రార్థన చేస్తాను అంటున్నాడేగా, దేవాలయాన్ని చూడాలనే ఆసక్తి నాకు భక్షిస్తుందయ్యా అంటున్నాడు కదండి. కాబట్టి దేవుని చూసే ఆసక్తి, ఆ ముఖ దర్శనం మనం కలిగి ఉండాలన్నమాట అండి. కాబట్టి ప్రియులారా, మనుషులందరూ దేవునికి ఇష్టం, కానీ పాపం మాత్రమే దేవునికి ఇష్టపడదు. యెహెజ్కేలు గ్రంథము 9వ అధ్యాయం 9-10 వచనాలు చదువుతున్నాం చూడండి. 9వ అధ్యాయం 9-10 వచనాలు. ఆయన నాకు ఇలాగే సెలవిచ్చెను, ఇశ్రాయేలు వారి యొక్కయు యూదా వారి యొక్కయు దోషము బహు ఘోరంగా ఉన్నది. వారు యెహోవా దేశమును విసర్జించిననియు ఆయన మమ్మల్ని కారణడనియు నదుకొని దేశమును హత్యతోనూ పట్టణమును నిర్వాహతోనూ నింపి ఉన్నారు. జాగ్రత్తగా గమనించండి. ఇశ్రాయేలు వారి యొక్క యూదా వారి యొక్క దోషం బహు ఘోరముగా ఉంది. వారు యెహోవా దేశమును విసర్జించననియు ఆయన మమ్మల్ని కానడనియు అనుకుని దేశమును హత్యతోనూ పట్టణమును తిరుగుబాటుతోనూ నింపి ఉన్నారు. ఇశ్రాయేలు వారి యొక్క యూదా వారి యొక్క దోషం దేవుని దృష్టికి ఎలా కనబడుతుందట? ఘోరంగా కనబడుతుందంట. వారు ఏం చేస్తున్నారంటే దేశమును విసర్జించుచున్నారు. దేశమును విసర్జించుచున్నారు. మన దేశం ఏంటి చెప్పండి? మన దేశం భూలోక సంబంధమైన దేశం కాదు. మన దేశము పరదేశము అనండి. పరలోకము నా దేశము
పరదేశిని నెల మాయలోకమిగా నేను యాత్రికుడను, నేను యాత్రికుడను. మన దేశం పరలోకం. ఆ పరలోకం నుంచి ఇక్కడికి యాత్రికులుగా వచ్చాం. మరలా అక్కడికి వెళ్ళాలి. కానీ పాపం చేసిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ దేశమును విసర్జిస్తున్నారు, వద్దనుకుంటున్నారు. పాపం చేసిన ఆ దేశానికి వెళ్ళరు. చేస్తే విసర్జించినట్టు లెక్క. ఇప్పుడు ఇశ్రాయేలీయుల యోధ వాళ్ళ యొక్క దోషం బహుఘోరంగా ఉంది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఈ లోకంలో ఉన్న దేశం మీద ఆశ పెట్టుకున్నారు తప్ప పరలోకం దేశం మీద ఆశ లేదు వాళ్ళకి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే యెహోవా దేశమును విసర్జించగలియో ఆయన మమ్మల్ని కారణనియో అనుకుని దేశమును హత్యతోనూ పట్టణమును తిరుగుబాటుతోనూ నింపేశాడు అని రాస్తుందండి. యెహోవా దేశమును విసర్జించిననియు ఆయన మమ్మల్ని కారణనియో అనుకుని దేశమును హత్యతోనో పట్టణమును తిరుగుబాటుతోనో హత్యతో తిరుగుబాటుతో నింపేశాడు. హత్య అంటే ఏం చెప్పాను చాలా సార్లు. ఒక వ్యక్తిని బాధ పెట్టడమే హత్య. ఒక వ్యక్తిని బాధ పెట్టడమే హత్య. అందుకని హత్యతో నింపించారండి దేశంతో. అంటే ఒకరికొకరు బాధించుకునే పనిలో ఉన్నారన్నమాట. తర్వాత పట్టణమును తిరుగుబాటుతో నింపేశారు. అంటే పట్టణం అంతా దేవునికి తిరుగుబాటుదారులు అయిపోయారు. ఒక్కోసారి యెరూషలేము పట్టణం గురించి యేసు ప్రభువు ఇచ్చాడు. ఏమనంటే సియోను 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 యెరూషలేమా సియోను కన్యక అని అనుకుని పూర్వం ఈ పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు ఈ పరిస్థితి ఏమైపోయింది అని ఏడ్చిన దాఖలాలు ఉన్నాయండి. సియోను గురించి, సియోను మహాపట్నం, సియోను మహాపర్వతం గురించి ప్రభు ఏడ్చిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. అని పట్టణమును తిరుగుబాటుతో నింపేశారట. కాబట్టి అందుకనే ఈ తిరుగుబాటుదారులను, రెండోది నాశనం చేయాలనుకున్న వాళ్ళను దేవునికి దూరంగానే ఉంటారు. ఇలా చేసేవాళ్ళు ఎవరంటే పాపం చేయవాళ్ళు మాత్రమేనని ప్రభు గారి తెలియజేస్తున్నానండి. కొన్ని విషయాలు మనం చూడడానికి కీర్తన గ్రంథం 3వ చరణంలో 3వ అమావాస్య నాడు కొమ్మముడి మనము పండుగ ఆచరించి దినము దేవా చెరలో నుండి మమ్మల్ని రప్పించుము, మేము రక్షణ నొందినట్లు నీ ముఖ కాంతి ప్రకాశింపచేయము. ఏ చెరలో నుండి విడిపింపబడాలి అంటే పాపం యొక్క చెర. పాపములో చాలా మంది చెరగొనిపోతూ ఉన్నారండి. పాపానికి దోస్తులైపోతూ ఉన్నారండి. పాపము కట్టలో కట్టబడి ఉండిపోయారండి. దోష కట్టలో కట్టబడి ఉండిపోయారండి. వీళ్ళందరూ కూడా విడుదల పొందాలి. అందుకనే ఇక్కడ ఆసాపు గారు ప్రార్థన చేస్తూ అంటాడు, దేవా చెరలో నుండి మమ్మల్ని విడిపింపుము, మేము రక్షణ నొందినట్లు నీ ముఖ కాంతి ప్రకాశింపజేయము. చెరలో నుండి విడిపించబడాలంటే, పాపములో నుండి విడిపించబడాలంటే, అపరాధముల నుండి విడిపించబడాలంటే, తప్పుదాల నుండి విడిపించబడాలంటే, లేక మరణం నుండి విడుదల పరచబడాలంటే దేవుని ముఖ క్రాంతి మనకు కావాలి. ఆ ముఖ క్రాంతి మన మీద పడాలి, ప్రకాశించాలి. ఎప్పుడైతే దేవుని ముఖ క్రాంతి ప్రకాశించిందో, నీతి సూర్యుని యొక్క వెలుగు మన మీద పడ్డదో, మనలో ఉన్నటువంటి ప్రతి కట్టడములు తెప్పుకొని పాపము కొట్లన్నీ తిప్పబడి మనం విడుదల పొందుతాము. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైనా అంటే పాపము కట్ట తెప్పబడడానికి, పాపము కట్ట నుండి విడుదల పొందడానికి ఎప్పుడు విడుదల పొందుతామంటే ప్రభు యొక్క ముఖ క్రాంతిని మనం చూసినప్పుడు, ప్రభు యొక్క ముఖ క్రాంతి మన మీద పడినప్పుడు, నీతి సూర్యుని యొక్క తేజస్సు మన మీద పడినప్పుడు, లేకపోతే చంద్రబింబంగా అందం కలిగినటువంటి ఆ ప్రభు యొక్క తేజస్సు మన మీద పడినప్పుడు మనము ఆ పాపం నుండి చెర నుండి విడుదల పొందుతామని ప్రభు వాక్యం సెలవిస్తోంది. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు గ్రంథము 9:7 చదువుతున్నాం. దానియేలు 9:7. ప్రభువా నీవే నీతిమంతుడవు, మేమైతే సిగ్గుచేత ముఖాన్ని కాలబొందిన వారము. మేము నీ వేది తిరుగుబాటు చేసితిమి, దానిని బట్టి నీవు సకల దేశములకు మమ్మల్ని తరిమితివి. యెరూషలేములోను యూదా దేశములోను ప్రభువా నీవే నీతిమంతుడవు, మేమైతే సిగ్గుచేత ముఖ వికారం పొందిన వారము. మేము నీ మీద తిరుగుబాటు. ఎందుకు ముఖ వికారమైంది? ఎందుకు ముఖ వికారం చేసుకున్నారు?
ఎవరి మీద? దేవుని మీద. పైగా ముఖ వికారం దేవుని మీద ఎందుకు కలిగిందంటే వాళ్ళు ఏం చేశారు? దేవుని మీద తిరుగుబాటు చేశారట. ప్రభా నీవే నీతిమంతుడు, మేమైతే సిగ్గు చేత అంటే సిగ్గుపడే పనులు చేశారు కాబట్టి, సిగ్గుపడుతున్న పనులు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ప్రభు దగ్గరకు వచ్చుకుని ఒప్పుకొని వాళ్ళు ఏమంటున్నారంటే, అయ్యో నీవే నీతిమంతుడు అయ్యా, మేమే తప్పుదం చేస్తామయ్యా, మేము సిగ్గుపడుతున్నామయ్యా, ఈ రోజు సిగ్గు చేత మేమేం చేస్తున్నాం అంటే ముఖ వికారం చేసుకుని మేమేం తిరుగుబాటు చేస్తున్నామయ్యా. అలా ప్రార్థన చేసేవాళ్ళు, ప్రభా మేము తప్పు చేసాం క్షమించండి అని అనొచ్చు కదా అంటున్నారా అండి? తిరుగుబాటు చేసాము అని అంటున్నారు కానీ తప్పు ఒప్పుకుంటున్నారా చెప్పండి? వాళ్ళు ఒప్పుకుని విడిచిపెడుతున్నారా చెప్పండి? పదే అదే పని చేస్తూ ఉన్నారే. బాగానే అంటున్నారు మేము తప్పుదం చేసేవాళ్ళని, మేము ముఖ వికారం చేసేవాళ్ళనుకున్నాం, తిరుగుబాటు చేసేవాళ్ళని బాగానే అంటున్నారు. మరలా సమయ సందర్భం వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు? మరలా తిరుగుబాటు చేస్తున్నారు. అదే బాడీ అయిపోయిందండి వాళ్ళకి, తిరుగుబాటు చేసింది. దాన్ని బట్టి నీవు సకల దేశములకు మమ్మల్ని తరిమిటివి, యెరూషలేములోను యూదయ దేశములను నివసించుచు దేశవాసులుగా ఉన్నట్లు పరదేశ వాసులుగా ఉన్నట్టు ఇశ్రాయేలులందరికీ మాకును ఈ దినమున సిగ్గే తగిలి ఉన్నది. తిరుగుబాటు చేసేవాడు మరి సిగ్గే కలుగుతుంది. దేవుని దూరంగా ఉన్న వాళ్ళు సిగ్గే కలుగుతారు కదా. ధైర్యంగా ఫ్రీగా ఎక్కడ ఉండగలుగుతారు చెప్పండి? దేవుని దగ్గరకు ఉన్న వాళ్ళు ఫ్రీగా ఉంటారు, దేవుని దూరమైన వాళ్ళు సిగ్గుపడతారు, దేవుని దగ్గర రావడానికి సిగ్గుపడతారు, ఆయనతో కలిసిమెలిసి ఉండడానికి సిగ్గుపడతారు, ఆయనతో కలిసి భోజనం చేయడానికి సిగ్గుపడతారు, ఆయన దగ్గర ప్రార్థించడానికి సిగ్గుపడతారు. ఎందుకంటే వాళ్ళు చేసే పనులు సిగ్గుమాలిన పనులు కాబట్టి. చెప్పిన గ్రంథంలో అంటాడు, సిగ్గుమాలిన జనులారా తిరిగి నా దగ్గరకు రండి అంటాడు ప్రభు. వాళ్ళు సిగ్గు దేశంలో అందరూ రండి నా దగ్గరికి అంటాడండి ఆయన. అంటే సిగ్గుమాలిన జనులు అంటే ఇంకా ఎవరేమనుకున్నా పట్టించుకోలేదు, ఇంకా పదే సిగ్గిడ్స్ చేస్తారు పని, వాళ్ళ సిగ్గుమాలిన జనులు అంటారు అన్నమాట. కాబట్టి ఫస్ట్ పాయింట్ ఏంటంటే చెప్పండి, మన పాపమే దేవుని ముఖమును మరుగు చేస్తుంది. ఇప్పుడు దేవుని ముఖం చూడాలనుకుంటే కనుక మనం ఏం చేయాలి? పాపమును విడిచిపెట్టాలి. రెండవది, మీ పాపములు మీ మీద సాక్ష్యం పలుకుతుంది. మనం దేవుని దగ్గరగా చేరకుండా, దేవునితో ఉండకుండా అవి ఏం చేస్తున్నాయంటే మన మీద సాక్ష్యం పలుకుతున్నాయండి. ఎవరో బయట ఎవరు కాదండి, మనం చేసిన పాపాలే మన మీద సాక్ష్యం పలుకుతున్నాయండి. చూద్దాం 59వ అధ్యాయంలోనే 12వ వచనం చదువుతున్నాం. 59:12. మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట విస్తరించుచున్నవి. మా పాపములు మా మీద సాక్ష్యము పలుకుచున్నవి. హల్లెలూయా, హల్లెలూయా. మా పాపములు మా మీద సాక్ష్యము పలుకుచున్నవి. ఎవరో పక్కోళ్ళు వచ్చి సాక్ష్యం చెప్తలేదండి, మన గురించి మనం చేసిన పాపాలే సాక్ష్యం చెప్తున్నాయట. అక్కడ ఇవన్నీ ఎక్కడున్నాయన్నమాట? పుస్తకపు పుటలో దేవుడు రాసి పెట్టి వచ్చాడు. మన దినచర్య అంత పుస్తకపు పుటలో ఉందన్నమాట. కాబట్టి మనం చేసిన పాపాలే మన మీద సాక్ష్యం కలుగుతున్నాయి. అందుకే మన పాపాలే దేవునికి దూరం చేస్తున్నాయి, ఆయన ముఖ క్రాంతిని చూడకుండా చేస్తున్నాయి అన్నమాట. ఈ పాపాలు విడిచిపెడితే గనక మనం దేవునికి దగ్గర కాగలము. 3వ అధ్యాయంలో వచ్చింది కదండి, 3:9. వారి ముఖ లక్షణమే అంటే పాపం చేసిన వాళ్ళు సిగ్గుపడతారు కదా. ఇందాక ముఖ వికారం చేసుకుంటారని ఉంది కదా, ఆ ముఖ వికారం చేసుకున్న వాళ్ళ ముఖ లక్షణాలే వారి మీద సాక్ష్యం పెట్టారు. ముఖ వికారమే వారి మీద. వంగిని అంత ఈజీగా పట్టుకుంటారండి. ఎంతమందిలో ఉన్నా కానీ ఆ ముఖ ప్రతిబింబాన్ని బట్టి ఇలా పిలిచి పట్టుకుంటారండి. ఎందుకంటే ఆటోమేటిక్ గా ఆ ముఖంలో ఆ తేడా కనబడిపోతుంది కదండి. అందుకని ఇక్కడ కూడా బైబిల్ చెప్పేది ఏంటంటే మన ముఖ లక్షణములే మన మీద నేరారోపణ చేస్తున్నాయి, నింద మోపుతున్నాయి, సాక్ష్యం కలుగుతున్నాయి. కాబట్టి ఎవరో చెప్పక్కర్లేదు, మన ముఖమే చెప్పేది, ఎవరో కాదు మా వాడే చేస్తే చెప్తుంది అనమాట. ఇంకా చెప్తాను చూడండి, ఇర్మియా గ్రంథం 14:7. ఇర్మియా 14:7.
నీకు విరోధముగా మేము పాపము చేసితిమి, మా మీద దోషారోపణ చేయుచున్నవి, నీ నామమును బట్టి నీవే కార్యము జరిగించును. చూడండి, యెహోవా మా తిరుగుబాటు అనేకములు, నీకు విరోధంగా మేము పాపం చేస్తాం, మా దోషములు మా మీద దోషారోపణ. ఎవరైనా చెప్తున్నారండి దేవుడితో? ఇంకో ఎవరైనా మన పక్క చెప్తున్నారా? మన ఇంటి ముందు చెప్తున్నారా? మన ఇంటి వాళ్ళు చెప్తున్నారా? మన దోషాలే దేవుని దగ్గర ఏం చేస్తున్నాయట? నేరారోపణ దోషారోపణ చేస్తున్నాయి. నేరారోపణ దోషారోపణ చేస్తున్నాయి. అందుకని మన పాపాలు ఏదో ఒక రోజున మనం పట్టుకుని అప్పగిస్తాయి అని బైబిల్ చెప్తుందండి. నా పాపమే నన్ను పట్టప్పగించినది బైబిల్లో. మన పాపాలే పట్టి అప్పగిస్తే ఎవ్వరు మనం పట్టి అప్పగించరండి. మన పాపాలే మనం పట్టి అప్పగిస్తాయి. చూద్దాం, హోషేయ గ్రంథము 5వ అధ్యాయం 5వ వచనం చదవండి. మీరు అంటే మీకు హింసిస్తున్నానంటే వివరించడానికి టైం లేదు. ఇంటికి చదువుతుంది. హోషేయ 5:5. అతని మీద సాక్ష్యమిచ్చును, ఇశ్రాయేలు వారును ఎఫ్రాయిము వారును తమ దోషములో చిక్కుబడి త్రొట్టిల్లుచున్నారు. ఇశ్రాయేలు వారును తమ దోషములో చిక్కుబడి ఎఫ్రాయిము వారును తమ దోషములో చిక్కుబడి త్రొట్టిల్లుచున్నారు. వారితో కూడా యూదా వారును త్రొట్టిల్లుచున్నారు. వారు గొర్రెలను ఎట్లను తీసుకున్నారు. ఇశ్రాయేలు యొక్క అతిశయాస్పదము అతని మీద సాక్ష్యమిచ్చును. ఇశ్రాయేల్ యొక్క అతిశయాస్పదం. ఒకసారి మనం అతిశయిస్తాం, చూసారా అండి? ఆ అతిశయాస్పదం కూడా ఏం చేస్తున్నట? మన మీద సాక్ష్యం చెప్తుందంట. అతను అతిశయం అతను తినేస్తున్నట్ట. చూడండి, అప్పుడప్పుడు అమ్మా అర్థమవుతుంది. అతను అతిశయం అతన్ని తినేసిందండి. అతని గర్వనేతన్ని తినేసిందండి. అతను ఆ గర్వనేతను పాడు చేసిందని అంటాం కదా అప్పుడప్పుడు. అతిశయము కూడా మన మీద ఏం చెప్తుందట? ఎవరి అతిశయం? ఇంకోళ్ళ అతిశయం కాదు, మన అతిశయమే ఇంకొకటి మన మీద సాక్ష్యం చెప్తుందట. మీరు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడే ఈ 2వ పాయింట్లోనే చాలా విషయాలు ఉంటాయి. ఒకటి, పాపములు మన మీద సాక్ష్యం పలుకుతున్నాయి. రెండోది, వారి విలక్షణాలే వారి మీద సాక్ష్యం పలుకుతున్నాయి. మూడోది, దోషారోపణే మన మీద సాక్ష్యం పలుకుతుంది. ఇక్కడికి వచ్చేసరికి మన ఇక్కడేమన్నాడంటే ఏంటది? అతిశయమే దోషం మన మీద సాక్ష్యము చెప్తుంది అనమాట. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? మనలో ఉన్నాయా బయట నుంచి? మనలో ఉన్నాయే మనం పట్టి అప్పగిస్తున్నాయి. అందుకనే మనల్ని మనం భద్రం చేసుకోవాలి, మనల్ని మనం కాపాడుకోవాలి. మనం ఎలా కాపాడుకోగలగాలి అంటే వాక్యములు పెట్టి మాత్రమే మనం కాపాడుకోవాలి. 3వ పాయింట్ 2 చెప్పాను కదా. ఒకటేంటి? మన పాపములే దేవుని యొక్క ముఖమును మరుగు చేస్తున్నాయి. రెండవది, మన పాపమే మన మీద సాక్ష్యం కలుగుతుంది. మూడోది, మన పాపములు వేరు కలగకుండానట్టుగా ఉండడానికి కారణం కూడా మన పాపాలే. మనకి వేలు కలుగుతలేదంటే దానికి కారణం ఏంటంటే మన పాపము వేలు కలగకుండా చేస్తుంది అని రాసుకోండి. పాపము మనకు మేలు కలగకుండా చేస్తుందని రాసుకోండి. 3వ పాయింట్ చూద్దాం. ఇర్మియా గ్రంథం 5:25 చూద్దాం. ఇందాక చదివిన పాయింట్లోనే ఒక మాట ఉంది. 5:25. మీ దోషములు వాటి క్రమములు తప్పించను, మీకు మేలు కలగకుండుటకు మీ పాపములే కారణం. ఇప్పుడు చెప్పండి, నాకు మేలు కలుగుతలేదు, దేవుడు నాకు మేలు చేస్తలేదని చాలా మంది అంటారు కదా. ఎందుకు మేలు కలుగుతలేదు అనే దాన్ని ఆలోచిస్తే మన పాపములు దేవుడు మేలు చేయకుండా అడ్డుపడుతున్నాయట. మన పాపాలు అడ్డుపడుతున్నాయి. దేవుడు చేయాలనుకుంటున్నాడు, పాపం అడ్డుగా పడుతుంది, అడ్డుగా కనబడుతుంది. చిచ్చిచ్చి మేలు చేయాలనుకుంటున్నాను, ఇలాంటి దరిద్రుడా, ఇలాంటి దుష్టుడా, ఇలాంటి పాపిస్తుడా అని చెప్పి మరలా దేవుని మనసానికి లాగేసుకుంటున్నాడు. చేద్దామని వస్తున్నాడు, వాళ్ళకి వెళ్ళిపోతున్నాడు. ఎందుకు వెళ్ళిపోతున్నాడు అంటే మన పాపములు అడ్డుగా పడుతున్నాయి. మీకు మేలు కలగకుండానట్టు మీ పాపములే కారణము అని చెప్తున్నాడు అనమాట. ఇర్మియా గ్రంథం 5:24 పై వచనంలో పాట చూద్దాం చూడండి. ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమున కురిపించువాడు కదా.
వాటి క్రమమును తప్పించెను. చాలా బాగా మాట్లాడుతుంది చూడండి. రండి మన దేవుడి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందాము. ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమును కురిపించును కదా. నిర్ణయింపబడిన కోతకాలపు ఆరములను ఆయన మనకు రప్పించునని తన మనసులో అనుకున్నారు. మీ దోషములు వారి క్రమమును తప్పించను. వర్షాలేంటి ఇలా పడుతున్నాయి, వాటి కాలంలో పడాలి కానీ క్రమం తప్పి పడుతున్నాయండి అని అనుకుంటాం కదండి. అంటే మన పాపములు ఏం చేస్తున్నాయంటే ఈ కాలమానం యొక్క క్రమాన్ని కూడా తప్పించేస్తున్నాయంట. కాలమానం యొక్క క్రమాన్ని కూడా తప్పించేస్తున్నాయంట. ఈ కాలమానం యొక్క క్రమం తప్పిపోవడం వల్ల మనకు మేలు కలగడం లేదు. మేలు అంటే వర్షం పడితేనే కదా మన పంటలు పండేది, పంటలు పడితేనే కదా మన కడుపు నిండేది, హ్యాపీగా ఉండేది. కానీ మనకు భోజనం లేదనుకో, పంట లేదనుకో హ్యాపీగా ఉండగలమా చెప్పండి? హ్యాపీగా ఉండలేం కదా. అందుకని పంటలు పండకపోవడానికి కారణం ఏంటంటే పాపం. పాపం ఏం చేస్తుంటే కాలక్రమాన్ని తప్పించేస్తుంది. ఇప్పుడు ఈ పాపం వల్ల నేల ఇనుముగా మారిపోతుందని దేవుడు వాటికి ఇరిమేదని చెప్తారు, ఇత్తడిగా కూడా మారిపోతుందని ఇరిమే చెప్తారు. పాపాలు అడ్డుపడుతున్నాయి అన్నమాట, మేలు కలగకుండా. కాబట్టి మేలు చేయాలని దేవుడు అనుకుంటున్నాడు. మేలు పొందుకోవడానికి కారణం మన పాపములే దానికి కారణం. అందుకని మేలు కావాలనుకుంటున్న మనం ఏం చేయాలంటే పాపమునకు దూరంగా ఉంటే దేవునికి దగ్గరగా ఉంటాము. అప్పుడు మేలు దాని అంతటా అదే జరిగిపోద్ది అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. మీకు మాట చెప్తాను. మనము ఏదైనా ఎగ్జాంపుల్గా సిటీలో ఇల్లు కట్టారనుకోండి, దానికి స్ట్రక్చర్ చూపించాలి, ఇంజనీర్ ప్లాన్ చూపించాలి, దాన్ని అప్రూవల్ చేయాలి. కూడా అప్రూవల్ ఉంటుంది, లాక్లో కూడా అప్రూవల్ ఉంటుంది. 2 అప్రూవల్ ఉంటుంది. ఈ 2 అప్రూవల్ అయ్యాయి అనుకోండి, పంచాయతీ నుండి పర్మిషన్ లేక వస్తుంది. ఈ పంచాయతీ పర్మిషన్ లేక వచ్చింది అనుకోండి, వాళ్ళు స్టూడెంట్ అంటే ఇన్ని అంతస్తులు కట్టుకోవచ్చు అని పర్మిషన్ ఇస్తారు. దానికి మించి కడితే మరలా ఇబ్బంది. ఇప్పుడు ఆ బిల్డింగ్ కట్టడానికి ముందుగా వీళ్ళు పర్మిషన్ ఇవ్వాలంటే ఒకటి కూడా అప్రూవల్, రెండోది పంచాయతీ అప్రూవల్ ఉండాలి. దానికి స్ట్రక్చర్ చూపించాలి, ఎన్ని అంతస్తులు కడుతున్నాడో, దాని లోతు ఎంత, పునాది ఎంత వేస్తాడో, ఎలా మెటీరియల్ ఎంత పడుతుందో మొత్తం అంతా వేసి పెడితేనే వాళ్ళు సంతకాలు పెడతారండి. అప్పుడు అది అప్రూవల్ అవుతుంది. అయిన తర్వాత దాన్ని కట్టుకోవచ్చు కదా అనగానండి. ఇప్పుడు అదంతా కరెక్ట్గా ఉందనుకోండి పర్మిషన్ వస్తుంది, కరెక్ట్గా లేదనుకోండి పర్మిషన్ వస్తుందా? అడ్డుపడుతుంది. ఏది అడ్డుపడిందంటే ఆ వేసిన స్ట్రక్చర్ కరెక్ట్గా లేదు, అందువల్ల పర్మిషన్ రాలేదు. అలాగనే మనం అడుగుతున్నాం కానీ దేవుని దగ్గర దేవుడు ఇవ్వాలి అని అనుకుంటున్నాడు, కానీ ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటే మనం అడిగేది కరెక్ట్గా లేదు. ఒకవేళ అడిగిన మన స్వార్థం కోసం అడుగుతున్నాం. ఒక్కొక్కసారి అది ఇవ్వాలని దేవుడు అనుకుంటున్నా కానీ శరీర పద్ధతిలో లేదు, దానివల్ల మనం పొందుకోలేకపోతున్నాం. అది ఇక్కడ దీని అర్థం అన్నమాట. మేలు కలగకూడనట్లుగా అడ్డుపడేది ఏంటంటే పాపం. దానికి దూరంగా ఉంటే మేలు వెంబడి మేలు, మేలు వెంబడి మేలు దేవుడు చేసుకుంటూనే వస్తాడండి. 3:3 చదువుకున్నాం. 3:3 కావున వానలు కురియక మానెను, కడవలి వర్షం లేకపోయినది. అయినను నీకు వ్యభిచార స్త్రీ ధైర్యం వంటి ధైర్యం గలదు, సిగ్గుపడనల్లకున్నావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కావున వానలు కురియక మానెను, కడవరి వర్షము లేకపోయినది. ఎందుకు కురవలేదట? వాళ్ళు ఎందుకు కురవలేదట? పైన చెప్తాడండి. మరి ఒకడు తన భార్యను త్యజించగా ఆమె అతని యొద్ద నుండి తొలగిపోయి వేరొక పురుషుడైన తరువాత అతడు ఆమె యొద్దకు తిరుగు చేరునా? అలాగూ జరుగు దేశము బహుగా అపవిత్రమవుతుంది కదా. ఆయన నీవు అనేకులను విత్తాంతకు వ్యభిచారం చేసినను నా యొద్దకు తిరిగి రమ్మని యెహోవా సెలవిస్తున్నాడు. చెట్లు లేని కొండ ప్రదేశం వైపు నీ కన్నులెత్తి చూడము. నీతో ఒకడు శయనింపని స్థలం ఎక్కడ ఉన్నది? ఎడారి మార్గంలో అరవిదేశిస్తుడు కాచినట్లుగా నీవు వారి కొరకు త్రావలలో కూర్చుని ఉన్నావు. నీ వ్యభిచారముల చేతను, నీ దుష్కార్యముల చేతను నీవు దేశమును అపవిత్రపరచుచున్నావు. అంటే వ్యభిచారముల చేతను, దేని చేతను? దుష్కార్యముల చేతను దేశమును అపవిత్రపరుస్తున్నారు. ఈ దేశము అపవిత్రపరచబడుతున్న కారణం చేత వర్షములు ఆగిపోతున్నాయి. వర్షాలు పడకపోవడానికి కారణం ఏంటంటే మన పాపము గట్టిగా కలిసిపోయాయి. ప్రతి చెట్లు, పచ్చని చెట్లు చాటు నువ్వు ఏం చేస్తున్నావు? వ్యభిచరిస్తున్నావు.
ఈ వర్షాలు పడలేదు సరిగదా, అయ్యో వర్షాలు పడతలేదు, నాకు గ్రాసం ఎక్కడి నుంచి వస్తుందని భయం ఉండదంట. ఒక వ్యభిచారి స్త్రీకి ఉన్నంత ధైర్యం వచ్చేస్తుందంట. అలాంటి ధైర్యంతో బ్రతుకుతున్నావు నువ్వు వెనక్కి తిరిగి చూసి ఎందుకు ఇలా జరుగుతుందని దేవుని మీద పడతలేదు, నువ్వు ఇంకా నీ మనసును కఠినం చేసేసుకుంటున్నావు అన్నాడు. ఇక్కడ వ్యభిచారము అన్నాడని అది మా స్త్రీ పురుషులు కలిగి కనుక్కున్నారు కనుక ప్రతి చెట్టు, ప్రతి పచ్చని చెట్టు కిందను వ్యభిచరించుతున్నామంటే దాని అర్థం ఏంటంటే ప్రతి చెట్టు కాడ విగ్రహాన్ని పెడతారు. అది దాన్ని ఇలా పోల్చేదారు అది మీకు అర్థం కాదు కాబట్టి బట్ ప్రతి చోట జరుగుతుంది. అందుకని నేను ఏం చేస్తున్నాను, ఆకాశంలో పూసేస్తున్నాను, వర్షం పడుతుండగా చేస్తున్నాను ఆపుతున్నాడు. ఇంకా ఎక్కడో బుద్ధిమంతులు ఉన్నారు కాబట్టి పెడి వర్షాలను పడుతున్నాయి, పంటలను పండుతున్నాయి. ఎందుకంటే ఆనాడు లోతులు అడిగినట్లుగా దేవుడు ఏమండి అనే కదా, లోతులు అడిగినట్లుగా 10 మంది ఉన్నారని కాపాడుతున్నాను చూసారా, అలా ఎక్కడో ఇంకా పాపం 10 మంది ఉన్నారు. అందుకని జరిగి పుణ్యకార్యాలు ఎందుకు జరుగుతున్నాయి అన్నమాట. లేకపోతే ఎప్పుడో స్టాప్ అయిపోవాలి. మనకు మేలు కలగకుండానట్లుగా చేసేది ఎవరంటే పాపము అనండి, పాపము. 4:18 కూడా చెప్పండి. నీ ప్రవర్తనయు నీ క్రియలను నీ చెడుతనమే దీనికి కారణము, ఇది చెడుగా ఉన్నది కదా, నీ హృదయము నడుచున్నది కదా. ఇదంతా జరగడానికి కారణం ఏంటంటే నీ ప్రవర్తన, నీ క్రియలు, నీ చెడుతనమే దీనికి కారణం. ఇది చేదైన అనుభవం నీ హృదయంలో నడుచున్నది కదా. కాబట్టి వాటిని జాగ్రత్తగా మానుకుని దేవుని వైపు తిరిగితే మనం అనుకున్న మీదనే జరుగుతాయని ప్రభు చెప్తున్నాడు. మూడోది ఏంటంటే నాలుగోది ఏంటంటే పాపం వలన మనము ఏమి పోగొట్టుకుంటాము అది కారణం. 3 పాయింట్లు ఏమని చెప్తున్నాం, పాపం వల్ల దేవుని ముఖం మరించేస్తుందని చెప్పాం. రెండోది పాపం మనం ఎంత సాక్ష్యం చేస్తుందని చెప్తున్నాం. మూడోది మన పాపం చేస్తుందని చెప్తున్నాం. నాలుగోది ఏంటంటే పాపం వల్ల మనం ఏం పోగొట్టుకుంటున్నాము. ఈ 3 కూడా పాపాలు పోగొట్టుకున్నాయి కదా. అది ప్రత్యేకత ఏంటి చూద్దాం. రోమాపత్రిక 3:25 వీటన్నిటికంటే ఒక డిఫరెంట్ వాక్యం మనం పాపం వల్ల మనం పోగొట్టుకునేది 3:25 3:25 కదా. రోమాపత్రిక 3:25 ఆయన తన నీతిని కనపరచవలనని చదువుతున్నారా 23 ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి ఆ మాట గట్టిగా అండర్లైన్ చేయండి. అండర్లైన్ కాదు, ఇక్కడ రాయండి. దీనివల్ల ఇవన్నీ పక్కనట్టండి. ఇవన్నీ ప్రక్కన, ముందు చెప్పిన 3 విషయాలు ప్రక్కనట్టండి. ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమలో పొందలేకపోవడం. అంటే దేవుడిచ్చే మహిమ పొందకపోవడానికి కూడా కారణం ఏంటంటే మన పాపం అడ్డుపడుతుంది. మహిమలోనికి మార్చబడలేకపోతున్నామండి. దేవుని మహిమను పోగొట్టు వేసుకుంటున్నామండి. మహిమ అంటే ఏంటి? ఇంకొక తర్జుమాలో ఆత్మ కలిగిన వాళ్ళే దేవుని దగ్గరగా చేరతారు. ఆత్మ కలిగిన వాళ్ళే దేవుని దగ్గరగా ఉంటారు. అందుకే ఎందరో దేవుని ఆత్మ చేత నింపబడుదురు, వారందరూ దేవుని కుమారులు అనబడుతున్నారు. మహిమకు ఇంకో తర్జుమా ఆత్మను పోగొట్టుకుంటే దేవుని పిల్లలుగా మనము ఉండలేము. దేవుని పిల్లలుగా ఉండాలంటే పాపముల నుండి మనం బయట పడాలన్నమాట, దోషముల నుండి బయట పడాలన్నమాట, అపరాధముల నుండి బయట పడాలి. తప్పుదాల నుండి బయటపడితే దేవుని మహిమ మన మీదకి చక్కగా వస్తుందని నేను మీకు తెలియజేస్తున్నాను. కీర్తన గ్రంథము 8:4-5 చదువుతున్నాను. ఇంకొక మాట చదివించి నేను ముగించేస్తాను. కీర్తన గ్రంథం 8:4. నీవు మనుషుని జ్ఞాపకం చేసుకునడానికి వాడు ఎప్పటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఎప్పటి వాడు, తక్కువగా చేసి ఉన్నావు. మహిమా ప్రభావములకు
మహిమా ప్రభావములతో వారికి కిరీటము ధరింప చేసిన దేవుడు ఎంత చేస్తే పాపం చేసి ఆ మహిమలోంచి బయటికి పోతున్నాడు. ఆదాం అదే కదా చేసాడు. ఇప్పుడు 2 చెట్లు ఎందుకు ఇక్కడ ఉన్నారు? అక్కడ ఒక చెట్టు పనులు తినబట్టి సృష్టి అంతా వచ్చింది. మంచి చెట్టు తెలుగు చెట్టు పనులు తినబట్టి ఈ సృష్టి వచ్చింది. అదే ఆ జీవవృక్ష ఫలం తినుంటే ఆ సృష్టి ఎలా ఉండను, అదంత బాగుండను, అది వేరే కూడా కదా. అంటే ఈ రెండు సృష్టిలు ఎక్కడ ఉన్నాయంటే మంచి చెడ్డ తెలుగు నుంచి పండు తినడం వల్ల ఈ సృష్టి వచ్చింది. అదే జీవవృక్ష ఫలం తినుంటే అది ఎలా ఉండదు మరి మనకు తెలియదు కదా. మన అమ్మగారికి అయితే ఆ పండు తింది కాబట్టి మనం ఎలా ఉన్నాం. ఆ పండు తింటే ఇంకెక్కడ ఉందామో మనం కదా. అది ఎంత బాగుండదు మరి. అది మంచిదని చెప్పాడు దేవుడు, ఇది మంచిది కాదని చెప్పాడు కదా అండి. కాబట్టి ప్రియులరా ఆ 2 సృష్టి అక్కడ ఉన్నాయి. ఇప్పుడు మనం ఇంకో సృష్టిలోకి వెళ్ళాలంటే మరి దానికి వేరే మార్గంలో ఉంటుంది. ప్రభు దాన్ని బయలుపరచం అంటాడు. అది తర్వాత ప్రభు వారు ఇచ్చిన తర్వాత మనం ఎత్తబడిన తర్వాత ఏం జరుగుతుందో మళ్ళా తర్వాత ఇంకో సృష్టి ఉంటుంది. ఆ సృష్టిలో ఏం జరుగుతుందో పరిశుద్ధులు మాత్రమే ఉంటారంటుంది బైబిల్లో. అది కూడా చూస్తే ఎంత బాగుంటుంది మనకి. ఇది విశేషం కదా.